దేవాదాయ శాఖ అధికారిని శాంతి అనేటువంటి మహిళా అధికారిని ఆమె మీద ఆమె మాజీ భర్త చేసినటువంటి దారుణమైనటువంటి ఆరోపణలు, తాను విదేశాల్లో ఉంటే తన భార్య గర్భవతి అయింది విజయసాయిరెడ్డి కారణం అని చెప్పడం, ఇప్పుడు అందులో అసలు నిజాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె వాస్తవంగా వేరే వివాహం చేసుకుని బిడ్డలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత బిడ్డలతో సహా వదిలేసుకుని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వదిలేస్తే ఎవరైనా సరే భర్త వైపు నుంచి భార్య పరిహారం అడుగుతుంది. ఇక్కడ భార్య నుండి మరణంలాగా భర్త సంపాదించాలనుకున్నాడు, అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను వేధిస్తున్నాడు అన్నటువంటి విషయం ఇప్పుడు ఆమె చెప్తుంది. అది ఒక ఎత్తు అయితే, అతని బారి నుండి రక్షణ కల్పించమని చెప్పి విజయసాయిరెడ్డిని అడిగితే చివరికి ఆ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుంటాడని విజయసాయిరెడ్డినే ఇందులోకి లాగినటువంటి ఉదంతం అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసింది, అంత మాత్రాన అక్రమ సంబంధం వంటకడతారంటూ ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి నిజానిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నా మీద వార్తలు రాస్తున్నారు, మా పార్టీకి చెందిన కొంతమంది నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన తాజాగా చేసినటువంటి ప్రకటన ఇక్కడ కీలకమైంది.